నమస్తే. మరికొద్ది రోజుల్లో వేములవాడ ఆలయ అభివృద్ధి జరగబోతుంది. సో, ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఒక ప్రధానమైన డిమాండ్ మనకు వినిపిస్తుంది. అక్కడ ఉన్న దర్గాను అక్కడి నుండి తరలించాలని. సో, ఈ టాపిక్ మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేవైఎం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే బ్రదర్. చెప్పండి, దర్గా అయితే ఉంది, మీరు చూసుంటారు వేములవాడ దేవస్థానంలో. దానిపైన ఇప్పుడు జిల్లావాసిగా ఒక భక్తునిగా ఏమంటారు? ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ జై శ్రీరామ్, అందరికీ ధన్యవాదాలు. ఏదైతే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, వేములవాడను అభివృద్ధి పేరిట రోడ్డు వైండింగ్ కానీ అలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు టెంపుల్ పునర్నిర్మాణం కూడా చేసే దిశగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, హిందూ మనోభావాలకు కనుక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ గౌరవం ఇస్తే అక్కడ ఉన్నటువంటి దర్గాను వెంటనే అక్కడి నుంచి తీసేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాన్ని అక్కడి నుంచి తీసేయకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి హిందూ మనోభావాలకు మేము గౌరవం ఇస్తూ దాన్ని తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ తీయని పక్షంలో రేపు రానున్న రోజుల్లో దాన్ని తీసేంత వరకు మేము నిద్రపోకుండా, దాన్ని తీసేంత వరకు మేము అవసరమైతే మేము కూడా తీసేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దర్గా హటావు వేములవాడ బచావు అనే ఈ ఒక నినాదం ఇక్కడ ఉన్నటువంటి కాదు, ఇక్కడ ఏదైతే దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి రాజన్న సిరిసిల్ల సంబంధించినటువంటి వేములవాడకు సంబంధించినటువంటి దేవాలయం ఏదైతే ఉన్నదో అది దక్షిణ కాశీగా పేరు పొందింది. ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు అక్కడ ఉన్నటువంటి దర్గాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తీసేయడం జరగలేదు. కానీ దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఒక 3-4 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి లాభం జరుగుతుంది తప్ప దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కూడా ఎలాంటి అక్కడ ఉంచడం వల్ల వాళ్ళకు ఎలాంటి లాభం జరగడం లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, అక్కడ ఉంచడం కూడా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనం కూడా సోషల్ మీడియాలో కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ మత పెద్దలు చెప్తున్నటువంటి సందర్భాల్లో కూడా వింటూ ఉన్నాం. అసలు హిందువులను ఊచకోత కోసి హిందువుల పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి ఒక హజ్రత్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక శవాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలియకుండా హిందూ భక్తులు కూడా అది కూడా అక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. రానున్న రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికే కాస్త మార్పు వచ్చింది, అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉన్నది. ఇప్పుడు రానున్న రోజుల్లో అక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి డిమాండ్ హిందువులు కోరుకుంటూ ఉన్నారు. వెంటనే హిందువుల యొక్క మనోభావాలకు విలువిస్తే కనుక అక్కడ నుంచి వెంటనే తీసేయాలని, రానున్న రోజుల్లో తీసేయకుంటే మేము ఖచ్చితంగా దీని మీద ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. నమస్తే. దక్షిణ కాశీ వేములవాడ మరికొద్ది రోజుల్లో అభివృద్ధిలో భాగంగా విస్తరణ కాబోతుంది. ఎక్కడ లేని విధంగా రాజన్న ఆలయంలో దర్గా ఉంది. ఆ దర్గా ప్రధానమైన డిమాండ్ వస్తుంది, దర్గాను అక్కడి నుండి తరలించాలని. సో, ఇక్కడ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ సిరిసిల్ల మాజీ బీజేపీ పట్టణాధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారేమంటారు దర్గా గురించి మాట్లాడు. అన్నగారు నమస్తే. చెప్పండి, ఆలయ విస్తరణ కాబోతుంది వేములవాడ దేవస్థానం. అక్కడ దర్గా అయితే ఎక్కడ లేని విధంగా దర్గా అయితే అక్కడ మీరు చూసి ఉంటారు. సో, దానిపైన మీ స్టాండ్ ఏంటి, మీరు ఏం చెప్పబోతున్నారు? వేములవాడ దేవస్థానంలో నైజాం కాలంలో వాళ్ళు హజ్రత్ అన్నట్టయినా మన శివలింగంని అపవిత్రం చేసిండ్రని మన హిందువులు అందరూ ఆయనను చంపేసారు. చంపితే అప్పటి నైజాం ప్రభు ఏం చేసిండంటే వాని శవాన్ని అక్కడనే పాతి పెట్టి దర్గా తయారు చేసిండు. ప్రతి ఒక్క హిందువులు ఫస్ట్ ముస్లింను మొక్కిన తర్వాతనే శివాలయంలో దర్శనం చేసుకోవాలనే షరతు పెట్టిర్రు. కానీ అది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో గత ప్రభుత్వం కూడా వేములవాడను మేము డెవలప్ చేస్తాం, సంవత్సరానికి 50 కోట్లు అన్నారు, ఏది కాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. హిందువులందరూ ఎదురు చూస్తారు వేములవాడ దేవస్థానము ఎప్పుడు డెవలప్ అవుతుందని. డెవలప్మెంట్లో భాగంగా ఎట్లయితే అందులో దర్గా ఉన్నదో దర్గాను బయటకు తరలించాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే గతంలో అయోధ్యలో మసీదు ఒక దగ్గర మన మందిరము రామ మందిరం కట్టిర్రు. అదేవిధంగా అందరితోని చర్చించి చర్చ ద్వారా ఈ మసీదును మన దర్గాను బయట ఎక్కడైనా వాళ్ళకు స్థలం కేటాయించి గవర్నమెంటే నిర్మించిస్తే అన్ని మతాలు అందరూ
సస్యశ్యామలంగా ఉంటుంది, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే వాళ్ళ ఆలోచన వేయాలి. ఇది మేము ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, వాళ్ళు చెప్పలేకపోతుర్రు, మేము బయటకొచ్చి చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, మీరు చేయించేది కూడా శృంగేరి పీఠాధిపతితోని ఆగమన శాస్త్రం అంటుర్రు. ఆగమన శాస్త్రంలో ఎక్కడ కూడా దేవుని గుళ్ళ దర్గా ఉండాలని లేదు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరితోని చర్చలు జరిపి ఎంబడే మొదటగా మీరు చేయవలసింది దర్గాను వేరే దగ్గరికి తరలించిన తర్వాతే దాన్ని ఆలయ పునర్నిర్మాణం స్టార్ట్ చేయాలి, విస్తరణ స్టార్ట్ చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అలాగే ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే భారతీయ జనతా పార్టీ కూడా తమ కార్యాచరణ ప్రకటిస్తుంది. జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము కూడా దాన్ని పోరాటం చేస్తాం. దర్గా తరలించే వరకు ఊరుకునే పరిస్థితే లేదు, ఖచ్చితంగా తరలించాలి. స్థానిక శాసనసభ్యులు ఏదైతే మేము అభివృద్ధి చేస్తున్నాం అంటారు, చాలా సంతోషం, మీరు చేస్తుర్రు. మీరు హిందువే, మీలో కూడా హిందువు ఉన్నాడు, దేవుణ్ణి మొక్కుతారు. మీరు కూడా ఈ దర్గాను బయటకు తరలించాలనే స్టాండ్ తీసుకోండి. వాళ్ళకు కూడా వేరే స్థలం కేటాయించుర్రి, వాళ్ళని కట్టియండి, మన దేవాలయాన్ని అభివృద్ధి చేయండి. అభివృద్ధిలో అందరికీ పార్టీలతో అతీతంగా మేము వాళ్ళకు సపోర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ, హిందువులందరూ కలిసి దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా ఈ దర్గాను తరలించే మార్గాన్ని ఆలోచించి దీని గురించి అందరినీ కూర్చోబెట్టి ఒక పరిష్కారం కనుగొనాలని మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, అయ్యా మీరు చేస్తున్న అభివృద్ధి చాలా సంతోషం, మీరు కూడా ఈ దర్గాను తొలగించిన తర్వాతే దేవాలయాన్ని విస్తరణ చేయించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.